శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ గురుభ్యో నమ. సత్పురుషుల జోలికి వెళ్ళడం ఎంత ప్రమాదము, అటువంటి సత్పురుషులను ఒక మాట అంటే ఎంత ప్రమాదము అన్న సంగతి ఒక యథార్థ ఘటన ద్వారా తెలుసుకుందామండి. ఈ మధ్య కాలంలో అంటే మొన్న బ్రిటిష్ వారి పాలన జరుగుతున్నప్పుడు ఒక సంఘటన జరిగిందంట. అదేంటంటే ఒక చిన్న గ్రామం ఉంది, అవతల పక్కకు వెళ్ళాలి అంటే వేరే రూట్ ఏం లేదు, పడవ ద్వారా మాత్రమే వెళ్ళాలి. పడవ ద్వారా మాత్రము నదిని దాటి ఇంకొక ఊరికి వెళ్ళాలి. అలా ఆ పడవలోకి ఊర్లో ఉండే ప్రజలందరూ ఎక్కారంట. దాంట్లోకి ఇద్దరు సత్పురుషులు అంటే సాధు పురుషులు మహాత్ములు ఎక్కారు. ఒక గురువు గారు ఒక శిష్యుడు కూర్చున్నారు. అదే పడవలోకి ఇద్దరు పోలీసులు అంటే అప్పట్లో గన్నుకు కత్తి పైన ఉండేది సినిమాలో చూసింటాం కదండి, అల్లూరు సీతారామరాజు అట్లాంటి సినిమాల్లో చూసాం కదా. అట్లా ఇద్దరు కానిస్టేబుల్స్ 2 కత్తులను పట్టుకొని ఆ పడవ ఎక్కారు. ఎక్కినప్పటి నుంచి ఈ సత్పురుషుల దగ్గర పోయేది, కాలుతో తగిలిచ్చేది, జరుగు జరుగు అన్నారంట. వాళ్ళు సైలెంట్గా జరిగారు. వాళ్ళు సాధు పురుషులు నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, జరిగారు. వీడికి చులకన అయిపోయింది. వాళ్ళు సైలెంట్గా ఉండే కొద్దీ అస్తమానం వాళ్ళ దగ్గర పోయేది, కాలుతో అట్లా తగిలిచ్చేది, పక్కకు జరగనేది, నువ్వు అవతల పక్క పోయి కూర్చోపో, ఇక్కడ ఎందుకు మాకు అడ్డంగా కూర్చున్నావు అనేది, ఈ గడ్డం ఏంటి, కాషాయ వస్త్రం ఏంటి, ఇంత అధ్వానంగా ఉన్నావు నువ్వు, ఇలా దెప్పుతున్నారు వాళ్ళను. వాళ్ళలో ఒకడు, ఆ కానిస్టేబుల్స్లో ఒకడు పక్కవాడు చెప్పాడు, ఊరుకుండ్రా, వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తావు, వాడు అంత సైలెంట్గా ఉన్నారు, నేనేమన్నా అన్నారంటే నువ్వు ఉండ్రా, ఇలాంటి వాళ్ళని మనం బాగా సతాయించాలి, మనం బ్రిటిష్ వాళ్ళము, ఇండియన్స్ని ఇలా వదిలేస్తే ఎట్లా, మనం సతాయించాలని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే శిష్యుడు ఒక్క మాట కూడా అనలేదు. శిష్యుడిని అంటూ ఉన్నాడు. శిష్యుడు నోరు తెరిచి ఒక్క మాట కూడా అనలేదు. ఎంత దెప్పుతున్నా కూడా ఒక్క మాట కూడా అనలేదు. పడవ స్టేషన్ అదే ఆ పక్క ఒడ్డుకు వెళ్ళిపోయారు. అందరూ దిగుతూ ఉంటే కూడా దిగే టైంలో కూడా ఆయన ఇలా కాలుతో కొట్టేసి పక్కకు జరుగు అని వచ్చేసాడు. వస్తూ ఉంటే అందరూ, అది చెక్క వేస్తారు కదండి, అలా స్లాంట్గా చెక్క ఉంటుంది, చెక్క దాటుతూ ఉంటే అందరూ దిగేశారు. ఈ కానిస్టేబుల్ మాత్రము ఏమీ అడ్డం లేకుండా ఆ చెక్క తట్టుకొని పడిపోయి, ఆ కత్తి ఉంటుంది కదా అది చక్కగా లోపలి గొంతులో గుచ్చుకుపోయి పడిపోయి చచ్చిపోయాడు. ఆ క్షణంలోనే చచ్చిపోయాడు. అప్పుడు గురువు గారు శిష్యుని పిలిచి అన్నారంట, నువ్వు ఒక్క మాటన్నా రెస్పాండ్ అవ్వాల్సింది, వాడిని ఒక్క తిట్టన్నా తిట్టిండాల్సింది, నువ్వు మౌనంగా భరించావు కాబట్టి ఆ మౌనం అతని ప్రాణాన్ని తీసేసింది అని చెప్పారంట. తర్వాత మంచి మాటలు చెప్పారు. అవేంటో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. జయ శ్రీరామ్.